ముఖ్యంగా రేటు గ్రేడ్ 1 కింటాకి 20,136 రూపాయలు రేటు గవర్నమెంట్ కార్లు పెట్టుకున్నట్టు మీద కార్లు పెట్టినా వస్తుంది బ్రహ్మాండ స్థలం ఉంటే అవన్నీ పడతల్లా ఏం పడవ ఏం లేదులే వాడంతా ఫోటో స్టూడియో కెమెరా చాలా ఏరియా బస్సు తప్పి చేసుకోండి సగం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా మాట్లాడనా విలేకరులకు కూడా నేను ప్రతి నెల ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మా చైర్మన్ గారు మా సహ డైరెక్టర్ కూడా నాగేట గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కార్లు పెట్టుకున్నట్టు మీద కార్లు పెట్టినా వస్తుంది బ్రహ్మాండ స్థలం ఉంటే చాలా ఏరియా బస్సు తప్పి చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి ఆదేశాంశం మేరకు ఇంజమూరులో సొసైటీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పుట్టి రేటు 20,136 రూపాయలు, 20,136 రూపాయలు. ధాన్యం రేటు పుట్టి ఒకటింటికి 20,130 రూపాయల వంతున గవర్నమెంట్ వారు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఈ మద్దతు ధర ప్రకారం ప్రతి ఒక్క రైతు మింజమూరు మండలంలో ఉండే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా రైతులకి మరీ ప్రార్థించి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మన వింజమూరు పట్టణంలో సొసైటీ ఆఫీసు నందు రైతు కేంద్రాన్ని మన చైర్మన్ అయినటువంటి చల్లా వెంకటేశ్వర గారు మరియు డైరెక్టర్ శ్రీనివాస నాయుడు గారు మరియు కోడూరు నాగిరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రైతులకు ముఖ్య గిట్టుబాటు ధర కల్పించిన ఉద్దేశంతో మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు మరియు లోకేష్ బాబు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మరియు ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి దాత అయినటువంటి మన కాకర్ల సురేష్ గారి సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని పుట్టి 20,136 రూపాయలు గరిష్ట ధర పలుకుతుంది. కావున అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము. ఈరోజు ఇంజమూరు సొసైటీ నందు చైర్మన్ చల్లా వెంకటేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదేశానుసారము వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ ప్రారంభోత్సవానికి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మరీ కోరుతున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి మాకు ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ